నేడు ఏపీలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో కలిసి ధర్మవరం సభలో పాల్గొనున్న అమిత్ షా. నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ బహిరంగ సభలను జయప్రదం చేయాలనే కాంగ్రెస్ శ్రేణులు. నేడు ఏపీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆధోని బహిరంగ సభకు భారీ ఏర్పాటు చేసిన కూటమి నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. ఎవరెన్ని నిధులిచ్చారో తేల్చుకుందామని సవాల్. రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన. ఎల్లారెడ్డి తాండూరు సభలో పాల్గొనున్న ప్రియాంక. ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. వృద్ధులతో ఓటు వేయిస్తున్న రిటర్నింగ్ అధికారులు. తెలంగాణలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. తిరిగి ఓటు వేయిస్తున్న అధికారులు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు పోలీస్ కస్టడీ. క్రిషాంక్ను నేడు అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. నేడు జగిత్యాలలో కేసీఆర్ బస్సు యాత్ర. రాత్రి అక్కడే బస చేయనున్న గులాబీ బాస్. మా పరిపాలనలో లబ్ధిదారులందరూ స్టార్ క్యాంపెయినర్లే. వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఈసీ సీరియస్. టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ల్యాండ్ టైటిలింగ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు. వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తున్నారన్న సజ్జల. చంద్రబాబుది ఉసరవెల్లి రాజకీయం. రిజర్వేషన్లొద్దంటున్న బీజేపీతో జతకట్టరన్న జగన్. కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. మెట్రో, ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్లను తామే నిర్మించామన్న సీఎం. రేవంత్ మాటలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నోరు అదుపులో పెట్టుకోవాలన్న కేసీఆర్. రేవంత్ కి అబద్దాలలో ఆస్కార్ వస్తుంది. గ్యారంటీలో 1-2 హామీలు మాత్రమే అమలు చేశారన్న పొన్నాల. కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది. దేశానికి రాహుల్ ఫ్యామిలీ చేసిందేమీ లేదన్న తమిళిసై. రాజేంద్రనగర్లో దారుణం. కాంగ్రెస్ నేత హత్య చేసిన దుండగులు. ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్ భారతి. పులివెందులలో వైసీపీకి భారీ మెజారిటీ ఖాయం. మంగళగిరిలో నారా బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించిన బ్రాహ్మిణి. జూనియర్ ఎన్టీఆర్ ను అణగదొక్కాలని చూస్తున్నారు. టీడీపీని చిత్తుగా ఓడించాలన్న కొడాలి నాని. రేవంత్ గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక్క హామీని నెరవేర్చలేదన్న రఘునందన్ రావు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు సూర్యుడి ప్రతాపం. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దన్న వాతావరణ శాఖ. గుజరాత్పై బెంగళూరు విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.
ఐపీఎల్లో నేడు డబుల్ ధమాకా. మధ్యాహ్నం పంజాబ్ వర్సెస్ చెన్నై, సాయంత్రం లక్నో వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్.